దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఎపిసోడ్లో వివేక్ పింకీని కిడ్నాప్ చేసి ఫోన్లో మాట్లాడుతుంటాడు కదా, ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. ఓ ప్రేమ ఓ పగ, ఎపిసోడ్ నెంబర్ 289. అదేంట్రా, కన్న తల్లిదండ్రులు పట్టుకొని అలా అంటున్నావు అంటుంది గాయత్రి. కన్న తల్లిదండ్రులైతే మీ గురించి వాళ్ళ పిల్లని చంపకుండా వదిలేస్తాననుకుంటున్నారా? అది కాని పని అంటాడు వివేక్ ఫోన్లో. మరి ఏం చేస్తే మా పాపని మాకు ఇస్తావో చెప్పు వివేక్ అని అడుగుతుంది శక్తి కంగారు పడుతూ. ఏ శక్తి? నేను పలానా వాడిని అని నీకు తెలియకపోయినా అడుగడుగున నన్ను నాశనం చేస్తూ వచ్చావు. పోలీసుల కంట పడకుండా ఈరోజు నేను దాక్కునే పరిస్థితి వచ్చిందంటే దానికి మూల కారణం నువ్వు. నేను దొంగ నోట్ల ముద్రణ చేస్తుంటే అది పట్టుకున్నావు. అమ్మాయిల కిడ్నాప్ వ్యవహారంలో మా మనుషుల్ని పట్టించి నాకై నేను ఆ ఆడపిల్లల్ని వదిలేసేలాగా చేశావు. చివరికి డ్రగ్ వ్యాపారంలో కూడా నన్ను ముంచావు. ఇలా నా ప్రతి నాశనానికి నువ్వే కారణమైనప్పుడు నేను మిమ్మల్ని సంతోషంగా ఎందుకు ఉండనిస్తాను? ఇవాళ నీ కూతురు నా చేతిలో చావబోతుందంటే దానికి కారణం నువ్వే. నువ్వు నన్ను నాశనం చేసినందుకే మీకున్న ఒక్కగానొక్క గారాల కూతుర్ని చంపి మీకు జీవితాంతం శిక్ష వేయబోతున్నాను అంటాడు రాక్షసంగా. వాడి మాటలకు శక్తి భయంగా సామ్రాట్ వైపు చూస్తుంటే సామ్రాట్ అంతకు అంతా కోపంతో పిడికిలి బిగిస్తున్నాడు. నిజానికి మీకొక బంపర్ ఆఫర్ ఇద్దామని ఫోన్ చేశాను. ఒకప్పుడు నీ కళ్ళ ముందే నీ కూతుర్ని పైనుంచి ఎలా పడేశానో ఇప్పుడు అలాగే చేయబోతున్నాను శక్తి. అంటే ఇప్పుడు మీ కూతుర్ని మీ ముందలే ఓ ఎత్తైన కొండ మీద నుంచి పడేద్దామని ఫిక్స్ అయ్యాను. నేను ఆ అడ్రస్ షేర్ చేస్తాను. మీ కూతురు చావు చూడటానికి ఆ అడ్రస్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. శక్తికి అప్పటి సంఘటన కళ్ళ ముందు కదిలి భయపడుతుంటే ఈలోపుగా సామ్రాట్ ఫోన్కి వాడు అడ్రస్ షేర్ చేసినట్టుగా నోటిఫికేషన్ వస్తుంది. సామ్రాట్ అది చూసి కొండ పోచమ్మ సాగర్ అని అడ్రస్ చదువుతాడు. ఇప్పుడు ఎలా సామ్రాట్ అడుగుతుంది శక్తి భయపడుతూ. పింకిని ఎలా కాపాడుకోవాలనేది సామ్రాట్తో సహా ఎవ్వరికీ ఏమీ అర్థం కావడం లేదు. వాడు తర్వాత పోలీసులకి చిక్కుతాడు అని తెలిసే అన్నిటికీ తెగించే వాడు పింకీని కిడ్నాప్ చేశాడని తెలుస్తుంది సామ్రాట్. అలాంటి వాడి చేతిలో పింకీ ఉండకూడదు అంటాడు విక్రమాదిత్య గారు. అసలు వాడి దగ్గర నుంచి పింకీని ఎలా కాపాడుకోవాలన్నయ్యా అని అడుగుతాడు వినోద్. వినోద్ మాట్లాడగానే సామ్రాట్కి చరిత హెల్త్ కండిషన్ గుర్తొచ్చి, ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చరిత కండిషన్ ఏంటో చూడు వినోద్ అంటాడు. మరి పింకీ అన్నయ్య అంటాడు టెన్షన్ పడుతూ. నా గుండెల్లో ప్రాణం ఉన్నంత వరకు నా కూతురికి ఏమీ కానివ్వరు వినోద్. ముందు నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని. ఇన్స్పెక్టర్, ఇక ఈ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అంటాడు సామ్రాట్. కొడుకు కాపాడతాడని ఆశతో ఉన్న గాయత్రి, చంద్రమౌళి ఏడుపు మొహంతో పోలీసులకి సరెండర్ అయి వెళ్ళిపోతారు. వినోద్ కూడా టెన్షన్ పడుతూనే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దాం సామ్రాట్ అడుగుతాడు అరుణ్. సామ్రాట్ దగ్గర సమాధానం లేదు. కూతురు గురించి భరించలేనట్టుగా భయపడుతున్నాడు. ఇక శక్తికైతే కాళ్ళు చేతులు వణుకుతుంటాయి. ఏం చేసినా పింకీకి కాస్త కూడా హాని జరగకుండా తనని కాపాడుకోవాలి అంటాడు భరత్. మనవరాల గురించి విక్రమాదిత్య గారికి, ప్రభావతి గారికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తుంటాయి. కొద్దిసేపటికి వివేక్ పంపించిన అడ్రస్లో సామ్రాట్, శక్తి కారు దిగుతారు. కారు దిగిన మరుక్షణమే హీరో, శక్తి అంటూ పింకీ ఏడుపుతో కూడిన కేకలు వినిపిస్తాయి. ఆ కేకలు కాస్త దూరంలో పైనుంచి వినిపిస్తున్నట్టుగా ఉంటాయి. అది విని ఇద్దరు తల ఎత్తి పైకి చూస్తారు. ఎత్తైన కొండ మీద నుంచి వివేక్ పింకీని ఎత్తుకొని నిలబడి
తనని పడేయటానికి సిద్ధంగా ఉండి కనిపిస్తుంటాడు. అది చూసి సామ్రాట్ శక్తి వాళ్ళ ప్రాణాలు హరి చేతిలో పెట్టుకుంటారు. వాడి చేతిలో ఉన్న పింకీ ఏడుస్తూ హీరో శక్తి అంటూ పిలుస్తుంటుంది. నీ కూతురు చావు చూడటానికి వచ్చేశారా సామ్రాట్ అని వివేక్ రాక్షసంగా నవ్వుతుంటాడు. చావు అని అంటున్న వాడి మాటలు విని పింకీ ఇంకా భయపడుతుంటే సామ్రాట్కి శక్తికి వాడి నవ్వుకు రక్తం మరుగుతుంటుంది. ఒకప్పుడు మీ కూతురు ఇలా కింద పడ్డా ప్రాణాలతో దక్కింది. కానీ ఇప్పుడు అంతకంటే పై ఎత్తులో ఉంది కాబట్టి ఇక మీ కూతురు బతుకుతుంది అనేది కాని పని అంటాడు వివేక్ నవ్వుతూ. క్షణం క్షణం వాడి మాటలు వింటున్న సామ్రాట్ శక్తి పింకీ ప్రాణాల గురించి హడలిపోతుంటారు. నేను 5 కౌంట్ చేసేసరికి మీ కూతురు ఇక్కడి నుంచి పడిపోయి మీ కళ్ళ ముందే రక్తమడుగులో కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చస్తుంది అంటాడు. వాడి మాటలు ఆ తల్లిదండ్రులు వినలేకపోతుంటారు. వాడి మాటలకు పింకీ ఇంకా భయపడుతూ ప్లీజ్ హీరో సేవ్ మీ అంటూ ఏడుస్తుంటుంది. కానీ సామ్రాట్ శక్తి ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి. 1 అంటూ వివేక్ కౌంట్ చేయటం మొదలు పెడతాడు. కౌంటింగ్ స్టార్ట్ చేయగానే ఇక్కడ పింకీకి అక్కడ సామ్రాట్కి శక్తికి వెన్నులో వణుకు పుడుతుంటుంది. 2 అంటూ ఇంకొక నెంబర్ కూడా కౌంట్ చేస్తాడు. సామ్రాట్ శక్తి వాడి మీద కోపంతో పిడికిలి బిగిస్తూ ఉండగా 3 కూడా కౌంట్ చేస్తాడు. కౌంట్ చేసే కొద్దీ పింకీ కూడా ఇంకా భయపడుతుండగా 4 కూడా కౌంట్ చేస్తాడు. ఇక మిగిలింది ఒకే ఒక్క నెంబర్ కాబట్టి ముగ్గురు ప్రాణాలు బిగపట్టి ఉంటారు. వాడు పింకీని ఎత్తుకొని నిలబడి రాక్షసంగా నవ్వుతుంటాడు. వాడి నవ్వు చూస్తుంటే శక్తికి సామ్రాట్కి రక్తం వేడెక్కి మరిగిపోతుంటుంది. వాడు అలా నవ్వి నవ్వి ఆ ఇద్దరిని కసిగా చూస్తూ 5 అని కౌంట్ చేసి వివేక్ అంత పైనుంచి పింకీని ఒక్కసారిగా వదిలేస్తాడు. హీరో అంటూ పింకీ ఏడుస్తూ గాలిలో కిందికి ప్రయాణం చేస్తుంటుంది. కూతురు అలా గాలిలో కనిపిస్తుంటే సామ్రాట్కి శక్తికి కళ్ళు బైర్లు కమ్ముతుంటాయి. వివేక్ మాత్రం పక పక నవ్వుతూ కింద పడబోతున్న పింకీని చూడటం కోసం ఎదురు చూస్తుంటాడు. అలా పైనుంచి పింకీ సగం దూరం ప్రయాణించి కిందికి వెళ్ళబోతుండగా మెరుపు వేగంతో పారా గ్రైండింగ్ పాప దగ్గరికి దూసుకొని వచ్చి అందులో ఉన్న ఇద్దరి వ్యక్తులలో ఒక వ్యక్తి పింకీని సేఫ్గా పట్టుకుంటాడు. అప్పటి వరకు నవ్వుతున్న వివేక్కి నోరు మూతపడి షాక్ అవుతుండగా అప్పటి వరకు టెన్షన్ పడ్డ సామ్రాట్ శక్తి గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. ఆ క్షణం వరకు భయపడి ఉన్న పింకీ రిస్క్ చేసి తనని పట్టుకున్న వ్యక్తిని విస్మయంగా చూస్తుంటుంది. అమ్మ పింకీ అంటూ రిస్క్ చేసిన భరత్ పింకీని ప్రాణంగా హృదయానికి హత్తుకొని ఇంక నువ్వు భయపడకురా, నీకేమీ కాదు అంటాడు. అంకుల్ అంటూ పింకీ ఇంకా భయంతో ఏడుస్తుంటే భయపడకు తల్లి అంటూ భరత్ పింకీని హత్తుకొని తనకి ధైర్యం చెప్తుంటాడు. అందులో భరత్తో పాటు ఉంది పారా గ్లైడింగ్ రైడర్. సడన్గా జరిగిన ఆ పరిణామానికి వివేక్ షాక్ అవుతూ రే అంటూ వాళ్ళ మనుషుల్ని కేకవేస్తాడు. దాంతో వాడి మనుషులు సామ్రాట్ శక్తి చుట్టూ ముగుతారు. ఎవ్వరు కూడా ప్రాణాలతో ఉండకూడదు, అందరినీ చంపి పడేయండి అని వివేక్ రౌడీలకి ఆర్డర్ వేస్తాడు. దాంతో ఆ రౌడీలు సామ్రాట్ శక్తి మీదకి విరుచుకు పడుతుండగా ఆవేశంతో రగిలిపోతున్న ఇద్దరు అడ్డొచ్చిన రౌడీలను చితక్కొడుతుంటారు. అంతలో మరో కారులో అరుణ్, విక్రమాదిత్య గారు, ప్రభావతి గారు అక్కడికి చేరుకుంటారు. అరుణ్, విక్రమాదిత్య గారు కూడా ఆ రౌడీలతో పోరాడుతూ ఫైట్ చేస్తుంటారు. పింకీని ఎత్తుకొని ఇంకా పారా గైడ్లింగ్లోనే ఉన్న భరత్ కింద రౌడీని చూసి కిందికి పోనివ్వండి అంటూ భరత్ వెనుక కూర్చున్న రైడర్కి చెప్తాడు. అలాగే సార్ అంటూ అతను పారా గ్లైడింగ్ని
కిందికి పొనిస్తుంటాడు. పింకీ ఇంకా భయపడుతూ భరత్ని హత్తుకొని ఉంటే భరత్ తన్ని గట్టిగా పట్టుకొని తనతో కలిసి కిందికి దిగుతాడు. ఆ వెంటనే సామ్రాట్ భరత్ దగ్గర నుంచి పింకీని ఎత్తుకొని అమ్మ తల్లి అంటూ తనని ప్రాణంగా హత్తుకుంటాడు. నేను చాలా భయపడ్డాను హీరో అంటూ తండ్రిని పట్టుకొని ఏడుస్తుంటుంది. పింకీ అంటూ శక్తి కూడా వచ్చి కూతుర్ని ఎత్తుకొని కంటతడి పెడుతుంటుంది. ప్రభావతి గారు కూడా వచ్చి మనవరాల్ని హత్తుకుంటుంది. చావు భయంతో కూతురికి నరకం చూపించిన వివేక్ని సామ్రాట్ నిప్పులు చెరుగుతున్న కళ్ళతో పైకి చూస్తాడు. కింద జరుగుతున్న పరిణామానికి వాడి మొహంలో నెత్తురు చుక్క ఉండదు. పింకిని చూసుకో శక్తి అని చెప్పి సామ్రాట్ పారాగ్లైడింగ్లో ఎక్కి కూర్చుంటాడు. ఆ వెంటనే అది పైకి పోతుంటుంది. సామ్రాట్ పైకి వస్తుంటే వాడు కోపంగా చూస్తుంటాడు. కాసేపట్లో సామ్రాట్ వాడు ఉన్న కొండ దగ్గరికి దిగి ఆవేశంగా వాడి ముందుకు వస్తుంటే వివేక్ జేబులో ఉన్న రివాల్వర్ తీసి సామ్రాట్ని షూట్ చేయబోతాడు. త్రుట్టిలో సామ్రాట్ తప్పించుకుంటాడు. ఆ శబ్దం విని కింద ఉన్న వాళ్ళు కంగారుగా పైకి చూస్తుంటారు. వివేక్ కంటిన్యూగా రివాల్వర్ షూట్ చేస్తుంటే సామ్రాట్ ఆ బుల్లెట్స్ నుండి తప్పించుకుంటూ వాడి దగ్గరికి రావాలని చూస్తుంటాడు. ఈలోపు భరత్ మళ్ళీ పారా గ్లైడింగ్లో ఆ కొండ మీదకి చేరుకొని పైనుంచి వాడి మీదకి పడేసరికి వాడు కింద పడతాడు. వాడి చేతిలో ఉన్న గన్ ఎగిరి గాలిలో ప్రయాణిస్తుంటే సామ్రాట్ అది క్యాచ్ పట్టుకుంటాడు. సామ్రాట్ చేతిలోకి గన్ చేరగానే వివేక్ భయంతో చూస్తుంటాడు. పసి పిల్లాన్ని కూడా చూడకుండా పాప ప్రాణాలు తీయాలనుకున్న వీడిని అస్సలు వదలకూడదు. వీడి ఒంటి నిండా బుల్లెట్స్ దిగిపోవాలి సామ్రాట్, వీడిని షూట్ చేయి అంటాడు భరత్ ఆవేశంగా. సామ్రాట్ రివాల్వర్తో దగ్గరికి వస్తుంటే వాడికి ప్రాణభయం పట్టుకుంటుంది. దగ్గరికొచ్చిన సామ్రాట్ వాడి నుదుటికి గన్ గురిపెడతాడు. వద్దు, నన్ను చంపొద్దు అంటూ భయంతో వేడుకుంటాడు వాడు. చావు మీద నీకే అంత భయం ఉంటే మరి ఆ పసిపిల్ల ఇంకెంత భయపడి ఉంటుందిరా. నా కూతురికి నరకం చూపించిన నిన్ను బతకనిస్తానని ఎలా అనుకుంటున్నావు అని సామ్రాట్ ఆవేశంగా అరుస్తుంటే వాడు భయంతో గుటకలు మింగుతుంటాడు. నీ కారణంగా నా కూతురు ఒకప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉందని తెలిసిన దగ్గర నుంచి నీ అంతు ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్నాను. నిన్ను రివాల్వర్తో చంపడం కాదు, కొట్టి కొట్టి చంపాలి అంటూ గన్ కిందికి వదిలేసి ఆవేశంలో ఉన్న సామ్రాట్ వాణ్ణి చితక్కొట్టి బొక్కలు విరక్కొడుతుంటాడు. సామ్రాట్ వాణ్ణి అలా కొడుతుంటే కింద ఉన్న శక్తి ప్రతీకారం తీరినట్టుగా చూస్తుంటుంది. మిగతా అందరు కూడా అదే ఉద్దేశంతో చూస్తుంటాడు. ఆవేశంతో కొట్టే సామ్రాట్ దెబ్బలకి వాడి ఒళ్ళంతా రక్తమయమైపోతుంది. పసిపిల్లలు తీసుకునే ఫుడ్లో కూడా విషం కలపాలని చూసావు కదరా వెధవా అంటూ ఎక్కడికక్కడ బొక్కలు విరిగేలాగా కొడుతుంటాడు. వాడికి ఆ మాత్రం శిక్ష పడాలి అన్నట్టుగా భరత్ వాడి మీద ఆవేశంతో చూస్తుంటాడు. సామ్రాట్ వాడిని అలా కొట్టి వాడి ఒక కాలు పట్టుకొని ఈడ్చుకొచ్చి పింకిని ఎక్కడి నుంచి అయితే పడేయాలని చూశాడో అక్కడికి తీసుకొని వచ్చి వాడిని కిందికి వేలాడేసి పట్టుకుంటాడు. ఏ క్షణం సామ్రాట్ వదిలేస్తే ఆ క్షణం వాడు వెళ్ళి భూమికి తగిలి తల బద్దలై చచ్చేటట్టుగా ఉంటుంది ఆ దృశ్యం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సామ్రాట్ వాడిని అక్కడి నుంచి పడేస్తాడా, వాడు చస్తాడా, చావే వాడికి కరెక్ట్ శిక్ష? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.